ఉప ఎన్నిక నేపథ్యంలో కర్నూలు జిల్లా నంద్యాల పాలిటిక్స్ హాట్ గా నడుస్తున్నాయి. ఉప ఎన్నికకు నోటిఫికేషన్ కూడా రావడంతో నంద్యాలలో రాజకీయ వేడి మరింత రాజుకుంది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నంద్యాలలో బరి తెగించి టీడీపీ కోట్ల రూపాయల డబ్బులు ఓటర్లకు ఎరవేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీకి షాక్ల మీద షాక్లు వరుసగా తగులుతున్నాయి. టీడీపీకి చెందిన నేతలు వరుస పెట్టి వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం పలువురు టీడీపీకి చెందిన నేతలు వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నంద్యాలలో టీడీపీకి మరో షాక్ తగలనుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. సోమవారం శిల్పా మోహన్ రెడ్డి తన సోదరుడు టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి కలవడం పెద్ద చర్చనీయాంశమైంది. నంద్యాలలో శిల్పా చక్రపాణి రెడ్డిని ఆయన ఈ ఉప ఎన్నికల్లో వైసీపీకి మద్దతు ఇవ్వాలని కోరడం ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో ఈ అన్నదమ్ములిద్దరూ టీడీపీలో ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఇవ్వనందున వైసీపీ కండువా కప్పుకున్న శిల్పాకు వైసీపీ నుంచి నంద్యాల టికెట్ కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. అయితే శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరడంతో చక్రపాణి రెడ్డిని అసలు నమ్మడం లేదు టీడీపీ కార్యక్రమాలు కూడా చక్రపాణికి ఆహ్వానం పంపించట్లేదనే తెలుస్తోంది. గత కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నంద్యాల పర్యటన సమయంలో శిల్పా చక్రపాణి రెడ్డికి ఆహ్వానం పంపలేదు. అంతేకాదు నంద్యాలలో టీడీపీ నాయకత్వం చక్రపాణి రెడ్డిని అసలు పట్టించుకోవట్లేదు. దీంతోనే తీవ్ర ఆవేదనలో ఉన్నారు చక్రపాణి రెడ్డి. ఈ నేపథ్యంలో శిల్పా మోహన్ రెడ్డిని చక్రపాణి కలవడం, వైసీపీకి మద్దతు ఇవ్వాలని కోరడం నంద్యాల పాలిటిక్స్ లో పెద్ద చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీలో చేరతారనే ప్రచారం నంద్యాలలో జోరుగా జరుగుతోంది. వచ్చే నెల 3న నంద్యాలలో జగన్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ రోజున చక్రపాణి వైసీపీలో చేరతారంటూ జోరుగా ప్రచారం కూడా నంద్యాల వ్యాప్తంగా జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.